హాయ్ ఫ్రెండ్స్, ఇందులో మనకు కనిపిస్తున్నది ఫ్యూల్ పంప్ టెస్టింగ్ మీటర్. అక్కడ కీస్ ఆన్ చేయగానే ఇందులో ఉన్న ముళ్ళు అయితే చూడండి పైకి అయితే లేస్తుంది. అందరి దగ్గర ఇదైతే ఉండదు. మనం ఆ ఫ్యూల్ పంప్ వర్క్ జరుగుతుందా లేదా ఎలా కనిపెట్టాలని చాలా మందికి అయితే డౌట్ ఉంటుంది. సింపుల్ ట్రిక్ అయితే చెప్తాను. నేను కీస్ ఆన్ చేయగానే మనం 2-3 సెకండ్స్ అయితే మనకు ఆ పంప్ అయితే ఆన్ అవుతుంది. ఆ 2-3 సెకండ్స్లోనే మనకి మినిమం వచ్చేసి ఒక 25 ml నుంచి 30 ml వరకు అయితే పెట్రోల్ అయితే బయటకు రావాలి. అదే నిమిషానికి వచ్చేసి 900 ml నుంచి లీటర్ వరకు అయితే పెట్రోల్ అయితే బయటకు రావాలి. అలా రాలేదంటే ఆ పంప్ అనేది ప్రాబ్లం ఉంది అని అయితే మీరైతే అర్థం చేసుకోవాలి. అలాగే ఫ్యూల్ ఇంజెక్టర్ ఎలా చెక్ చేసుకోవాలి అనేది కూడా మీకు క్లారిటీగా అయితే చెప్తా సింపుల్గా, ఎటువంటి టూల్స్ లేకుండా. ఇప్పుడు నేను స్పార్క్ ప్లగ్ అయితే బయటకు తీసా, దీన్ని నీట్గా క్లీన్ చేసి అయితే ఫిట్టింగ్ అయితే చేస్తాం. మీరైతే చూడండి, మనం నీట్గా అయితే క్లీన్ చేసి ఫిట్టింగ్ చేస్తున్నాం. ఫ్యూల్ ఇంజెక్టర్ బయటికి వర్క్ చేస్తున్నట్టే మనకి పెట్రోల్ అయితే బయటకు అయితే కనిపిస్తుంది. కానీ అది పర్ఫెక్ట్ ప్రెజర్లో వర్క్ జరుగుతుందా లేదా అని తెలుసుకోవడం ఎలా అంటే, ముందుగా స్పార్క్ ప్లగ్ అయితే నేను నీట్గా క్లీన్ చేసి మళ్ళీ ఫిట్టింగ్ అయితే చేశాను. మళ్ళీ ఫిట్టింగ్ చేసిన తర్వాత బయటకు తీస్తే దానిపైన పెట్రోల్ తేమ ఉందా లేదా అని అయితే మనం గమనించుకోవాలి. ఫ్యూల్ ఇంజెక్టర్ పర్ఫెక్ట్గా వర్క్ జరుగుతుంటే మనం కీస్ ఆన్ చేసినప్పుడు ఫ్యూల్ ఇంజెక్టర్ నుండి స్పార్క్ ప్లగ్ వరకు పెట్రోల్ అనేది పంప్ చేయాలి. ఇక్కడ మనం క్లీన్ చేసి ఫిట్టింగ్ చేశాం కదా, మళ్ళీ పెట్రోల్ తేమ ఉంది అంటే ఫ్యూల్ ఇంజెక్టర్ వర్క్ జరుగుతుంది ఫ్రెండ్స్.